కొత్త బిజినెస్ చేయాలని ప్రయత్నంలో ఉన్నాను. దానికి నువ్వొక్కడివే అంత టెన్షన్ పడ్డం ఎందుకు? నాతో డిస్కస్ చేయొచ్చు కదా. నీ ఆలోచన విధానం వేరుగా ఉంది కదా. అర్జున్, ఇంకా నన్ను ఇబ్బంది పెట్టుకు. నేను నువ్వు కలిస్తేనే కదా ఏదైనా చేయగలం. కానీ నువ్వు ఒక్కదానివే వెళ్ళి అన్నీ సాధించాలని చూస్తే నిన్నట్లాగే అవుతుంది. సరే, ఇక నుంచి నువ్వే ముందుండు, నేను వెనకుండి నడిపిస్తాను. గుడ్. ఇలా రియలైజ్ అయితే అందరికీ మంచిది. ఎందుకంటే ఇది మనం మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన టైం. అవును అర్జున్, సారీ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెండ్. నీ నుంచి సారీ కోరుకోవట్లేదు శివగామి. జస్ట్ నీ ఆలోచన విధానం మారాలి అని కోరుకుంటున్నాను అంతే. కెన్ వి డిస్కస్ ప్లీజ్? ఎస్. అంతా నా చేతిలోకి వచ్చేసింది అనుకున్నాను, కానీ ఇంకా ఆ శివగామి అర్జున్ అడ్డు తగులుతూనే ఉన్నారు. ఆ అర్జున్ గాడు నాకే వార్నింగ్ ఇచ్చే పొజిషన్కి వచ్చాడంటే చూస్తా. వీళ్ళకి సరిగ్గా బుద్ధి చెప్పాలి. దెబ్బ మీద దెబ్బ కొట్టాలంటే ఒక్కటే మార్గం, ఆ 20 కోట్ల అడ్డం పెట్టుకుని ఆడుకోవాలి. హలో రామ్ కుమార్, శివగామికి ఇవ్వమని లాయర్ నోటీస్ ఇచ్చాను కదా, ఏమైంది? సార్ అది ఇచ్చావా లేదా? ఇవ్వటానికే వెళ్ళాను సార్. అర్జున్ సార్ ఆ నోటీస్ తీసుకోలేదు. ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? శిశిరా మేడంకి చెప్పాను సార్. ఏ విషయమైనా నాతోనే చెప్పమన్నాను కదా. శిశిరకి చెప్పి శిశిర టైం వేస్ట్ చేస్తావు ఎందుకు? యూ జస్ట్ ఫాలో మై ఆర్డర్స్, అర్థమైందా? అయితే ఈ విషయం శివగామికి చేరలేదన్నమాట. అర్జున్ సార్ నేను మేడంతో చెప్తాను, మీరు వెళ్ళండి అని చెప్పారు సార్. నేను వచ్చేసాను. అయితే అర్జున్ గాడు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నట్లున్నాడు. ఈ విషయాన్ని శిశిరకి చెప్పి రచ్చగొట్టి శివగామి మీదకి ఉసికొల్పాలి. చారు, చారు, మే కమింగ్ అండి. ఏంటది? ఇదా అండి? ఫ్లవరింగ్ అండి, న్యూ స్టైలింగ్ అండి, గుడ్ అండి. నీ బొంద, ఇంట్లో పనులు చేయకుండా ఈ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నావా? నో నో అండి, అన్ని పనులు ఫినిషింగ్ అండి. బ్రేక్ఫాస్ట్ డన్నింగ్ అండి, లంచ్ కి ప్రిపేరింగ్ డన్నింగ్ అండి, ఇల్లు క్లీనింగ్ డన్నింగ్ అండి, పాత్రలు క్లీనింగ్ డన్నింగ్ అండి. ఇంకా ఆపు, వెళ్ళి శిశిర ఎక్కడుందో ఒకసారి రమ్మను. శిశిరా మేడంనే ఇక్కడికి కాలింగ్ అండి? మీరు నాట్ గోయింగ్ టు శిశిరా మేడమా అండి? బా, వెళ్ళి పిలువు ఎక్కడుందో. చెప్తే అర్థం కదా, వెళ్ళు. చెప్తుంటే అర్థం కాదు, వెళ్ళు. ఎందుకు రాజ్ దాని మీద అరుస్తున్నావు? యా సార్, యాంగ్రీయింగ్. చూడండి మేడం అండి. ఏయ్, నువ్వు వెళ్ళవే. ఏంటి అవతారం? మంచి స్టైలింగ్ అండి. నిన్ను వెళ్ళు. అసలు మా అమ్మకి ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడ దొరుకుతారో ఏంటో. ఏంటి రాజ్, చాలా చాలా గరం మీద ఉన్నట్టున్నావు? అవును శిశిర, మనం చేస్తున్న ప్రయత్నాలన్నీ వృధా అవుతుంటే కోపం రాక ఇంకేం వస్తుంది? ఏమైంది రాజ్? 20 కోట్లు బకాయి కట్టమని శివగామికి నోటీస్ పంపించాం కదా. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, దానికి ఇంకా రిప్లై కూడా రాలేదేంటా అని. అసలు శివగామి వరకు ఆ నోటీస్ని వెళ్ళనివ్వలేదా అర్జున్ గాడు? శివగామికి అసలు విషయమే తెలీదు. శివగామికి తల్లిస్తేనే ఈ విషయం ఒక కొలిక్కొస్తుంది, లేకపోతే మనకి ఆ బాకీ రాదు. అవును, శివగామి అహం దెబ్బతింటేనే, శివగామికి విషయంలో క్లారిటీ ఉంటేనే శివగామి మన దగ్గరకొచ్చి ఆ బాకీ కడుతుంది, లేదంటే లైట్ తీసుకుంటుంది. రాజ్,
అయినా కట్టడానికి శివగామి దగ్గర ఇంకేముంది? ఆలోచించు. ఆలోచిస్తే ఆన్సర్ దొరుకుతుంది. అసలు ముందు శివగామికి ఈ విషయాలు ఎలా తెలిసేలా చేయాలి మనం? నేనే స్వయంగా వెళ్ళి మాట్లాడతాను. వద్దు రాజ్, ఇద్దరం వెళ్దాం. నా అంతటా నేనే స్వయంగా మాట్లాడతాను. ఇది మంచి ఐడియా. వెళ్ళి నిలదీద్దాం పదా. ఏంటి శిశిరా ఇలా వచ్చావు? రావాల్సిన పరిస్థితి నువ్వే రప్పించావు, అందుకే వచ్చాను. ఏంటి ఆ పరిస్థితి? నువ్వు నాకింకా 20 కోట్లు బాకీ ఉన్నావని రామ్ కుమార్ చేత నోటీస్ పంపించాను. దానికి నీ దగ్గర నుంచి రిప్లై రాలేదు. శిశిరా, మీ అక్క చాలా సరదాగా తీసుకుంటున్నట్లుంది. నువ్వేదో జోక్ చేసావు అనుకుంటుంది. నాకు ఎలాంటి నోటీసు రాలేదు. నేనే శివగామికి విషయం చెప్పొద్దు అన్నాను. అయ్యయ్యో, ఏం పాపం? మీ శ్రీమతి గారికి హార్ట్అటాక్ వస్తుందని భయపడ్డావా? ఇందులో భయపడాల్సిన విషయం ఏముంది? తన మంచితనం వల్లే మీరిక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నారు. ఆహా, మంచితనం మాకే వద్దు బాబు. మాకు కావాల్సింది 20 కోట్లు. అది ఎప్పుడు ఎలా తీరుస్తారో చెప్తే మేము ప్రణాళిక రచించుకుంటాం. అది రాదు. మీకు ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా రాదు. ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నేను ఎదుర్కోలేనన్ని పరిణామాలు కావు. మాటలు అనవసరం. శివగామి, ఎప్పుడిస్తున్నావు? శిశిరా, అసలు మీరు మాట్లాడుతుందే ఇల్లాజికల్గా ఉంది. నేనేమైనా మీకు అప్పున్నానా, లేక మీకు ఇస్తానన్న 20 కోట్లు ఇస్తానని మాటిచ్చానా? నువ్వు పంచిన ఆస్తికి నాకు రావాల్సిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దిస్. మిస్టర్ ఆది, మీ ఆవిడ్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి. మీకు ఇక్కడ ప్రవేశం లేదు. ఛా, నాకు మాత్రం సరదాగా ఏం లేదు మీ ముచ్చు మొహాలు చూడాలని. మిస్టర్ ఆది, మాటలు జాగ్రత్తగా రాని. మా ఇంటి మధ్యలో వచ్చి కూర్చొని మాట్లాడే అర్హత నీకు లేదు. మాట్లాడే అంత సీను నీకు లేదు. గెట్ అవుట్. సరే, నాకు ఆస్తి గురించి అప్పు గురించి చెప్పండి. నేనేమైనా నా చెల్లితో మాట్లాడతాను. యూ బెటర్ లీవ్ దిస్ ప్లేస్.